శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అంత కృష్ణుడు యోగశక్తితో బభ్రువు దగ్గర ఉన్న మణిని తెలిసి సభామధ్యం అక్రూరునితో ఇట్లనెను. ఓ ప్రభు, నీ హస్తగతమై ఉన్న శమంతకమని రాజమ్ము, దాన్ని ఇమ్ము. ఇచ్చట వ్యతిరేక మతిని చూపకము. 60 ఏండ్లు గడిచిన కాలం నుండి నా కోపము ఆ కాలంను ఆశ్రయించి సుదృఢమై ఒక్కసారిగా నాలోనికి మహత్తై వచ్చినది అనెను. తర్వాత కృష్ణుని మాట వలన బభ్రువు మహామతి అయి ఏ క్లేశము లేకుండగానే సర్వసాత్వత సభలో ఆ మణిని ఇచ్చెను. తర్వాత అది దమనుడైన కృష్ణుడు బభ్రుహస్తము నుండి అకుటిల మార్గమున పొందిన ఆ శమంతకమణిని సంతసించిన మనస్సుతో మరల బభ్రునికే ఇచ్చెను. కృష్ణుని చేతి నుండి ఆ శమంతకమణిని రాజ్యమును పొంది గాంధిని పుత్రుడైన బభ్రువు కంఠమును బంధించుకుని సూర్యుని వలె ప్రకాశించెను. కృష్ణుని అపనింద విశుద్ధమై ఉత్తమమైన విధం తెలిసినవాడు ఏ విధముగా అయినను అపనిందను పొందడు. కనిష్ట వృష్ణి నందనుడైన అనిమిత్రుని వల్ల శని పుట్టెను. సత్యవాక్కు సత్యసంపన్నుడైన సత్యకుడు శివుని యొక్క పుత్రుడు. సత్యక పుత్రుడు సాత్యకి. యుయుధానుడైన ఆ సాత్యకి పుత్రుడు భూతి. భూతికి కుమారుడు యుగంధరుడు అని బౌద్ధులు చెప్పిరి. పృశ్నికి స్వఫల్కుడు చిత్రకుడును పుత్రులు. స్వఫల్కుడు మహారాజు. ఆ ధర్మాత్ముడు ఉన్న చోట వ్యాధి భయం లేదు, అనావృష్టి భయం లేదు. ఓ బ్రాహ్మణోత్తములారా, ఒకప్పుడు ప్రభువైన కాశీరాజు రాజ్యమున ఇంద్రుడు 3 ఏండ్లు వర్షించలేదు. అప్పుడు కాశీరాజు అచట పరమార్చితుడైన స్వఫల్కుని నివసింపచేసెను. స్వఫల్కుడు ఉండుట చేత ఇంద్రుడు వర్షించెను. స్వఫల్కుడు కాశీరాజు యొక్క పుత్రికను ఆనందితైన భార్యగా స్వీకరించి గాంధిని అను గోవును గ్రహించెను. అది నిత్యధనమును విప్రునికి ఇచ్చెను. ఆమె తల్లి గర్భంలో పెక్కు 100 ఏండ్లు వసించుచుండనే కాని జన్మించుటలేదు. అప్పుడు గర్భంలో ఉన్న ఆమెతో ఆమె తండ్రి తొందరగా జన్మింపవు, నీకు భద్రమగుగాక, ఎందుకు గర్భంలో ఉన్నావు అని అడిగెను. అంత గర్భస్థైన కన్యగోవు ప్రతిదినము నేను ఇయ్యబడినచో ఉండును. నేను ఉన్నచో ఓ తండ్రి నన్ను కోరుకునుము అని అనగా అది అట్లే అడుగుగాక అని దాని పిత దాని కోరికను పూరించెను. ఆమె పుత్రులు దాత, యజ్వ, సూర్యుడు, శాస్త్రజ్ఞాని, అతిథి ప్రియుడు, యజ్ఞములందు భూరి దక్షిణలు ఇచ్చేవాడైన అక్రూరుడు. అతడు స్వఫల్కుడును, ఉపమంగువు, మంగువు, మృదురుడు, అరిమేజయుడు, గిరిరక్షుడు, యక్షుడు, శత్రుఘ్నుడు లేదా అరిమర్ధనుడు, ధర్మభృత్తు, సృష్టచేయుడు, వర్గమోచుడు, అపరుడు, ఆవాహ ప్రతివాహులు, వసుదేవ అను వరంగనయను అనువారు. అక్రూరుని వల్ల ఉగ్రసేనియందు 2 కుల సంతోషకారుల పుత్రులు దేవుడు, అణుదేవుడు అనువారు పుట్టిరి. వారు దేవతలతో సమానులు. చిత్రకునికి పుత్రులు పృథువు, విపృథువు, అశ్వగ్రీవుడు, అశ్వబాహువు, సుపార్శ్వకుడు, గవేషణుడు, అరిష్టనేమి, అశ్వుడు, సువర్మ, వర్మ, చర్మభృత్తు, అభోమి, బహుభూమి, శ్రీవిష్ణ, శ్రవణ అను స్త్రీలు జన్మించిరి. సత్యకుని వల్ల కాశీదుహిత 4 కుమారులను కనెను. వారు కకుదుడు, భజమానుడు, శమీకుడు, బలబర్హిషుడు అనువారు. కకుదునికి వృష్ణికి కపోతముడు, వానికి రేవతుడు పుత్రులు. అతనికి తుంబురు సఖుడైన విద్వాంసుడు పుత్రుడు. అతని పేరునే చందనోదక దుందుభి ప్రసిద్ధమైనది. అతనికి అభిజిత్తునకు పునర్వసు పుత్రుడు. అభిజిత్తు పుత్రుని కోరి అశ్వమేధం చేసెను. దాని యొక్క అతిరాత్ర సదోమధ్యం నుండి మిథునం పైకి వచ్చెను. తర్వాత విద్వాంసుడు, ధర్మజ్ఞుడు, దాత, యజ్వ అయిన పునర్వసువు పుట్టెను. అతనికి కూడా పుత్రమిథునం పుట్టినది. అది బాణములచే జయించబడినది. ఆ మిథునము ఆ బాహుకుడు ఆహోకి అని బుద్ధిమంతులలో శ్రేష్ఠులు. అమ్ముల పొదలు, ధ్వజములు, రథముల నొగళ్ళ చివర రాణితుండ్లు గల 10,000 సేనల యొక్కయో, మేఘధ్వని గల రథముల యొక్కయో బలము కలవాడు ఆహోకుడు అని ఆహోకుడి గురించి ఒక శ్లోకములను పెద్దలు ఉదహరింతురు. అతడు అసత్యం పలకనివాడు, యాగం చేయక ఉండనివాడు, 1000కి తక్కువ దక్షిణలు ఇయ్యనివాడు, అశుచిగా ఉండనివాడు, అధర్మం లేనివాడు, విద్వాంసుడు, కృషింపనివాడు. ఆహోకుడికి పుత్రుడు ధృతి. అతడు తెల్లని పరిచారంతో కిశోరముల వలె ఉన్న 180 గుర్రములను కలిగి ఆహోకునితో సమానుడయ్యను. తూర్పు దిక్కున భోజనుకి వెండి బంగారు కక్షలు కల 21,000 ఏనుగులు ప్రకాశించినవి. భూపాలుడైన భోజనికి ఉత్తర దిక్కున కూడా అన్ని 1000 ఏనుగులు ప్రకాశించి చిరుగంటలు మోగించినవి. ఆహోకుడు తన చెల్లెల్ని ఆహోకాంధనుకునకు ఇచ్చెను. ఆహోకాంధనుకి కూతురు దేవకుడు
ఉగ్రసేనుడు అనువారు 2 పుత్రులు పుట్టిరి. వీరిరువురు దేవగర్భసములు. దేవకునికి దేవతలతో సమాన వీరులు పుత్రులు. దేవతలకు కూడా దేవుడైన వాడు సుదేవుడు దేవరంజితుడనువారు. వారి తోబట్టువులైన స్త్రీలు 7 వారిని వసుదేవునికి ఇచ్చెను. వృకదేవ, ఉపదేవ, దేవరక్షిత, శ్రీదేవ, శాంతిదేవ, మహాదేవ 7వది సునామ. ఆమె సుందర రూపం కలది. ఉగ్రసేనుని పుత్రులు 9 వారిలో కంసుడు మొదటివాడు. న్యగ్రోధుడు, సునాముడు, కద్వశంకుడు, భూమయుడు, సుతనువు, రాష్ట్రపాలుడు, యుద్ధతుష్టుడు, సుపుష్టిమంతుడు. వారి చెల్లెండ్రు 5 కర్మధర్మవతి, శతాంకు, రాష్ట్రపాల, కహ్వ, వరాంగన, కుకురవంశమును పుట్టిన ఉగ్రసేనుడు మహాపత్సుడుగా ప్రసిద్ధుడు. అమిత తేజస్కులైన కుకురుల ఈ వంశమును గురించి తెలుసుకున్న నరుడు విపుల వంశమును పొందును, సంతానవంతుడగును. భజమాను యొక్క పుత్రుడు రథిముఖ్యుడైన విధూరథుడు, రాజ్యాధిదేవుడు, సూర్యుడు, విదురుడు అని సుతులు ఉండిరి. ఈ సూర్యునికి మిక్కిలి బలవంతులైన సుతులు పుట్టిరి. వారు వాతుడు, నివాతుడు, సోనితుడు, శ్వేతవాహనుడు, శమి, గదవర్మ, నిదాతుడు, శక్ర, శక్రజిత్తు అనువారు. శమీపుత్రుడు ప్రతిక్షిప్తుడు. ప్రతిక్షిప్తుని పుత్రుడు స్వయంభోజుడు. స్వయంభోజునికి హృదికుడు పుట్టెను. హృదికునికి భీమ పరాక్రమవంతులు 10 పుత్రులు. కృతవర్మ, శతధనుడు, కృతుడు, దేవార్హుడు, వనార్హుడు, భిషక్కు, ద్వైతరథుడు, సుదాంతుడు, దియాంతుడు, నకవంతుడు, కనకోద్భవుడు అనువారు. దేవార్హుని సుతుడు విద్వాంసుడైన కంబల బర్హిషుడు. అతని పుత్రుడు అసమౌజుడు. ప్రసిద్ధుడైన సుమహౌజుడు అపుత్రుడు అయిన అసమౌజసునికి వీరుని ఇచ్చెను. సుదంష్టుడు, సురూపుడు, కృష్ణుడు అను వీరంధకులు అనబడిరి. అంధకులు ఈ వంశమునకు నిత్యము కీర్తించువాడు తన యొక్క విశాల వంశమును పొందును. సంశయం లేదు. సూర్యుడు అస్మకియందు దేవమానుషుని పుట్టించెను. అతడు మాషియందు దేవమేడుషుని పుట్టించెను. భోజైన భాషయందు సూర్యుని వల్ల 10 జనించిరి. వారికి మహాబాహువైన వసుదేవుడు జన్మించెను. మొదట ఈతడు ఆనక దుందుభి. అతడు జనించగానే అతని దుందుభి ఆకాశమున మోగెను. అట్లే పెద్ద తప్పటిల చప్పుడు కూడా ఆకాశమున మోగెను. సూర్యుని భవనమున పెద్ద పుష్పవర్షం కురిసెను. మొత్తం మనుష్యలోకమున కూడా రూపమున వసుదేవునితో సమానుడు లేడు. పురుషశ్రేష్ఠుడైన అతని కీర్తి వెన్నెల వలె వ్యాపించి ఉండెను. తర్వాత మహాబాహువు, తర్వాత దేవభాగుడు పుట్టిరి. తర్వాత దేవశ్రవుడు పుట్టెను. అనాదృష్టిపరుడు, నందనుడు, భృంజనుడు, శ్యాముడు, శమీకుడు, గండూషుడు 4 శ్రేష్ఠ స్త్రీలను పుట్టిరి. వారు పృథ, శృతవేత, శృతకీర్తి, శృతశ్రవ, రాజాధిదేవి ఈ 5 వీరమాతలు. వసుదేవుడు సంతానము లేక వృద్ధుడైన కుంతిభోజునకు పృథనిచ్చెను. కుంతిభోజుడు ఆమెను కూతురుగా చేసుకొనెను. అప్పటి నుండి పృథ కుంతి అనబడెను. ఈ కుంతిని పాండురాజు వివాహమాడిన కావున భోజాత్మజైన పృథ కుంతి అని ప్రసిద్ధిగాంచెను. కురువీరుడై ముఖ్యుడైన పాండువు భోజుని నుండి కుంతిని భార్యగా పొందెను. తర్వాత పృథ అగ్ని సమాన తేజోవంతులైన 3 పుత్రులను కనెను. వారు లోకమున ఎదురులేని వీరులు, ఇంద్ర సమాన పరాక్రములు. యమధర్మరాజు వల్ల యుధిష్ఠిరుని, వాయుదేవుని వల్ల భీముని, ఇంద్రుని వల్ల అర్జునుని పుత్రులనుగా కనెను. మాద్రవతి యందు అశ్వినిలో పుట్టిరని ప్రసిద్ధి వచ్చినది. వారు నకలుడు, సహదేవుడును. వీరు రూపము సత్వము గలవారు. వృద్ధ శర్మకు శృతదేవ యందు పుత్రుడు పుట్టెను. అతడు కరుష దేవాధిపతి, వీరుడు, దంతవక్రుడనువాడు. మహాబలుడు, కేకేయరాజపుత్రి అయిన శృతకీర్తి యందు సంతర్ధనుడు, చేకితాన, బృహత్ క్షత్రులు ఇట్లే ఇతర మహాబలులు పుట్టిరి. వారు విందులు. వీరవంతి దేశపు రాజులు సోదరులు మహాబలులు. శృతస్రవయందు చేది దేశాధిపతి అయిన శిశుపాలుడు పుట్టెను. దమఘోషుడని రాజర్షికి ఈతడు పుత్రుడు. విఖ్యాతమైన పౌరుషం కలవాడు. ఈతడు పూర్వజన్మలో శత్రుమర్ధనుడై దశగ్రీవుడైన రావణుడిగా ఉండెను. అతనికి యదుశ్రవుడు అనుజుడు, రుజుకుడు మరొక అనుజుడు. వసుదేవుని భార్యలు 13 శ్రేష్ఠ స్త్రీలు. పౌరవి, రోహిణి, మదిర, అపర, భద్ర, వైశాఖి, 7వది దేవకి, సుగంధి, వనరాజి తక్కిన 2 పరిచారకులను. రోహిణి, పౌరవి వాల్మీకునికి పుత్రికలైరి. వసుదేవుని యొక్క జ్యేష్ఠపత్ని రోహిణి జ్యేష్ఠుడైన పుత్రునిగా బలరాముని పొందెను. అట్లే సారణుని, నిశవుని, దుర్దముని, దమనుని, శుభ్రుని, పిండారక, కుశీతలను, చిత్రయన పుత్రికను, రోహిణిని ఈ 8 కనెను. బలరామునికి 2 పుత్రులు పుట్టిరి. వారు నిశిత ఉత్సుకులు, పార్శ్వి, పార్శ్వనంది, శిశువు, సత్య, ధృతి, మందబాహ్యుడు, రామానగిరికులు, గిరుడు, శుక్లగల్ముడు, గుల్ముడు, దరిద్రాంతకుడు వీరు పుత్రులు. పుత్రికలు మొదటివారు 5 పేర్లతో వారిని వినుడు. అర్చిష్మతి, సునంద, సురస, సుపచ, శతబల వీరు సారణుని సుతలు.
భద్రాసుడు, భద్రగుప్తి, భద్రవిఘ్నుడు, భద్రబాహువు, భద్రరథుడు, భద్రకల్పుడు, సుపార్శ్వకుడు, కీర్తిమంతుడు, రోహితాసుడు, భద్రజుడు, దుర్మదుడు, అభిబోధుడు వీరు రోహిణి యొక్క కులమును పుట్టినవారు. నంద ఉపనందులు, మిత్రుడు, కుక్షిమిత్రుడు, అచలుడు, చిత్ర, ఉపచిత్ర అను కన్యలు, స్థితుడు, పుష్టి, అపరుడు, సుదేవుడు వీరు మధుర యొక్క సుతులుగా పుట్టిరి. ఉపబిందుడు, బింబుడు, సత్వదంత మహౌజసులు మహాబలులైన ఈ నలుగురు భద్రాపుత్రులు. సౌరి వైశాఖయందు కైసుకుడను ఉత్తమ పుత్రుని పొందెను. దేవకి యందు సౌరి, సుషేనుడు, కీర్తిమంతుడు, తదయుడు, భద్రసేనుడు, యజుదాయుడు, భద్రుడు, విదేకుడు అను వారిని కన్నెను. వీరినందరినీ కంసుడు వధించెను. తర్వాత అట్టి అవస్థలో ఆయుష్మంతుడు, లోకనాథుడు, మరల వచ్చిన విష్ణువు, ప్రజాపతియు అయిన పూర్వకృష్ణుడు పుట్టెను. అతని తర్వాత కృష్ణ భద్రభాషిణి అయిన సుభద్ర జన్మించెను. తర్వాత కృష్ణ సుభద్ర అని ఆ వృష్ణికుల నందిని అని తెలుసుకొనవలెను. సుభద్ర యందు అర్జునుని వల్ల రథి అయిన అభిమన్యుడు పుట్టెను. వసుదేవుని భార్యలైన 7 మహాభాగ్యవంతురాండ్రయందు పుట్టిన సూర్యులైన వారి పేర్లు వినడు. ఇతనికి సహదేవయందు సూర్యుడైన అభయాసకుడు పుట్టెను. సాంగదేవుని గర్భం నుంచి తాబుడు అనువాడు పుట్టెను. సౌరి కులోద్ధారకులైన ఉపసంగుని, వసువుని అను దేవరక్షితులైన పుత్రులను కనెను. ఈ విధంగా వసుదేవునికి 10 పుత్రులు. వారిని కంసుడు చంపించెను. ఉపదేవ విజయుని, రోచనుని, వర్ధమాన్ని ఈ మహాభాగులను అందరినీ కనెను. వృకదేవు మహాత్ముడైన స్వగాహుని కనెను. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.